వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ లావణ్య. నాకు రాదు. అవునా? అయితే పద చేద్దాం. ఓరియో బిస్కెట్ తో కేక్ బేక్ చేయడానికి అయితే నా దగ్గర 3 బిస్కెట్ ప్యాకెట్లు ఉంటే అవి తీసుకున్నాను. పాప 1 వీక్ నుంచి నాకు కేక్ చేయ మమ్మీ ఓరియో బిస్కెట్స్ తో అంటే ఓకే చేద్దాంలే అని వాళ్ళతోనే చేయిస్తున్నాను. వాళ్ళే అంతా క్రీము బిస్కెట్ 2 సపరేట్ చేసి బిస్కెట్లు ఇలా చిన్న చిన్న ముక్కలుగా అయితే చేశారు. ఓరియో బిస్కెట్లతోని కేక్ తయారు చేయడం ఎక్కడో యూట్యూబ్ లో చూసిందంట. నాకు 4-5 సార్లు చూపించింది ఆ కేక్ ఎలా బేక్ చేయాలి. ఇలా ముక్కలు చేసుకున్న బిస్కెట్లు అయితే ఏం చేసామంటే మిక్సీ గిన్నెలో వేసుకొని ఫైన్ పౌడర్ చేసుకున్నాము. ఓరియో బిస్కెట్ పౌడర్ అయితే మేము ఒక బౌల్లో తీసుకుంటున్నాము. అందులోనే మొత్తం ఇంగ్రీడియంట్స్ అన్ని కలుపుకునేలాగా కొంచెం సోడా వేసి దానిలో కొంచెం మిల్క్ వేస్తూ కలుపుతూ మనకి కేక్ బ్యాటర్ వచ్చే వరకు మేము మిక్స్ చేస్తూ ఉన్నాము. కొంచెం పాలేస్తూ. మా పిల్లలకి ఈ ప్రాసెస్ అంతా చేయడం చాలా ఇంట్రెస్ట్గా ఉంది. చూసారా వీడియోలో మీరు గమనిస్తే వాళ్ళ ఇంట్రెస్ట్ అంతా ఆ కేక్ మీదే ఉంది. వాళ్ళు మిల్క్ ఎక్కడ ఎక్కువ వేస్తారని లాస్ట్లో అయితే నేను తీసుకుని కొంచెం వేస్తుంటే వాళ్ళు కలుపుతూ ఉన్నారు. మా చిన్నపాప ట్రై చేస్తుంది. ఇప్పుడు ఇక్కడ ముందుగా స్టవ్ మీద పెనం పెట్టి దానిలో కొంచెం సాల్ట్ వేసుకున్నాను. నా దగ్గర చిన్న స్టాండ్ ఉంటే ఆ స్టాండ్ అయితే పెట్టేసి కొంచెం హీట్ చేస్తున్నాను అనమాట. కేక్ తయారు చేయడానికి నా దగ్గర ఒక బౌల్ ఉంటే ఆ బౌల్లోని కొంచెం గీ వేసి మొత్తం ఆ బౌల్ అంతటికి అప్లై చేస్తున్నాను. మా పెద్ద పాప అప్లై చేస్తుంది అనమాట. ఇలాగ మొత్తం అప్లై చేసిన తర్వాత నేను ఒక టిష్యూ పేపర్ తీసుకొని ఆ బౌల్ ఎంతైతే షేప్లో ఉందో ఆ షేప్లో అయితే కట్ చేసుకున్నాను. ఎందుకంటే కేక్ బ్యాటర్ అంతా దానికి టచ్ అవ్వకుండా ఉండడం కోసమని నేనైతే ఇలా చేసుకున్నాను. టిష్యూ అంతా మళ్ళీ పెట్టిన తర్వాత దానికి కూడా కొంచెం గీ అనేది అప్లై చేశాను. చేస్తే నేను తయారు చేసుకున్న బ్యాటర్ ఉంది కదా ఇలా ఉండాలి కొంచెం లూజ్గా. బ్యాటర్ అంతా నేను కేక్ బేక్ చేసుకునే ఒక బౌల్లో వేసాను. వేసిన తర్వాత దాన్ని ఒకసారి ట్యాప్ చేయాలన్నమాట. ఎందుకంటే దానిలో ఉన్న బబుల్స్ ఉంటే పోతాయి. ఆల్రెడీ స్టవ్ మీద పెనం ఉంది కదా అది హీట్ అయింది. దాని మీద అయితే నేను ఈ కేక్ గిన్నె అయితే పెట్టేశాను. ఒక 20 మినిట్స్లో కేక్ అయితే రెడీ అయిపోద్ది. కేక్ మీద డెకరేషన్ కోసం నేనైతే బిస్కెట్ మధ్యలో ఉన్న వైట్ క్రీమ్ తీసి నేను కొంచెం మిల్క్ వేసి దాన్ని నేను కొంచెం క్రీమ్ లాగా చేసుకుంటున్నాను. ఇంకోటి షుగర్ సిరప్ అయితే తయారు చేసుకుంటున్నాను కేక్ మీద అప్లై చేయడం కోసం. మా పిల్లలిద్దరూ ఈ బ్యాటర్స్ని తయారు చేస్తున్నారు చూడండి. నెక్స్ట్ కేక్ అయితే రెడీ అయిందో లేదో చూద్దాం రండి. ఒక చాక్ తీసుకున్నాను. కేక్ లోపల దాన్ని గుచ్చి చూసాను. అయితే కేక్ ఏమి అంటుకోలేదు. కేక్ అయితే రెడీ అయిపోయినట్టే. ఒక 2 మినిట్స్ ఉంచిన తర్వాత స్టవ్ అయితే ఆపేసి దాన్ని పూర్తిగా కూల్ అవ్వనివ్వాలి కేక్ని. పర్ఫెక్ట్గా కేక్ అనేది రెడీ అయినట్టు లెక్క. ఇప్పుడు పూర్తిగా కూల్ అయింది. ఇది కూల్ అయిన తర్వాత ఒక ప్లేట్ తీసుకుని కేక్ని అయితే ఇలా రివర్స్లో అయితే వేసుకున్నాను. రివర్స్లో వేసిన తర్వాత ఆ కేక్ మీద మనం ఆల్రెడీ టిష్యూ పేపర్ వేసాం కదా కిందనే, ఆ టిష్యూ పేపర్ని అయితే రిమూవ్ చేసుకోవాలి. మనం తయారు చేసుకున్న షుగర్ సిరప్ ఉంది కదా దాన్ని అయితే కొంచెం అప్లై చేస్తుంది మా చిన్న పాప. ఇక 2 వైపులో కూడా మన షుగర్ సిరప్ని అప్లై చేసుకోవాలి. చాలా ఈజీ ప్రాసెస్. ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే చేయొచ్చు కేక్. మనం తయారు చేసుకున్న క్రీమ్ ఉంది కదా క్రీమ్ని కూడా అలాగా కేక్ మీద మేము అప్లై చేసామన్నమాట. చిన్న డిజైన్ లాగా. పెద్ద పర్ఫెక్ట్గా ఏం రాలేదు కానీ బాగానే ఉందని అనిపించింది. తర్వాత కేక్ని తీసుకొని వాళ్ళ డాడీ దగ్గరికి అయితే వెళ్ళారు పిల్లలు ఇద్దరు. వాళ్ళ డాడీతో కట్ చేపిస్తున్నారు అనమాట. ఏ మాటగా మాట అబ్బా. కేక్ అయితే చాలా బాగా వచ్చింది. టేస్ట్ కూడా బాగుంది. స్వీట్ అంతా కూడా పర్ఫెక్ట్ గా సరిపోయింది అనమాట. ఈ కేక్ ఫినిష్ అయిన తర్వాత మా పిల్లల ఆనందం చూడాలి. బా మామూలుగా లేదు. మరి మీ పిల్లలతో కూడా కేక్ తయారు చేయించండి.